మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఈ విలువైనటువంటి బంగారంతో కట్టిన మందిరాన్ని కాదని నీ దేవాలయంలోకి దేవుడు రావాలనుకుంటున్నాడు అంటే నీ హృదయము, నీ దేహము ఎంత విలువైందో చూడండి. ఒక కిడ్నీ పోతే లక్షల రూపాయలు ఎట్టు కొనుక్కుంటున్నారు. ఒక గుండెను మార్పిడి చేయాలంటే ఎంతో ఖర్చు పెడుతున్నారు కదండి. యాక్సిడెంట్లో ఒక చెయ్యి ఇరిగిపోతే ఎంతో ఖర్చు పెట్టి మరలా అతికించుకుంటున్నారు కదా. ఎందుకు ఎంత ఖర్చు పెడుతున్నారంటే ఈ దేహంలో ఉన్న ప్రతి అవయవం విలువైందే. అది ఇచ్చింది దేవుడు. దేవుడిచ్చిన అవయవాలు దేవుని కొరకే నువ్వు వాడాలి, కానీ నీకు ఇష్టమైనట్లుగా నువ్వు వాడుకోకూడదు. అలా వాడుకోకూడదు అంటే, తగ్గించుకోవాలంటే దేవుడు నీతో మాట్లాడే స్థలం ఏది అంటే ఇదిగో మనం అందరూ కలిసి కూడినటువంటి ఈ సందర్భమే. ఈ సందర్భంలో వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రార్థన ద్వారా నువ్వు దేవునితో మాట్లాడతావు. దేవునితో నువ్వు మాట్లాడేది, దేవుడు నీతో మాట్లాడేది జరుగుతున్నప్పుడు నీ హృదయంలో ఉన్న లోపాలను తెలుసుకుని వాటిని వదిలిపెట్టాలి. అలా వదిలిపెట్టినప్పుడే దేవునికి మనము దగ్గర అవుతాం. ప్రియమైన దేవుని వర్లారా,